అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో క్రమంగా పెరుగుతున్న పులుల సంఖ్య ఇప్పటికే 21కి చేరిన పులుల సంఖ్య. అంతేకాకుండా ఆడపులుల సంతతి కూడా క్రమంగా పెరుగుతూ ఉండడం అటవీ శాఖ అధికారుల కృషి సత్ఫలితాలు ఇస్తున్నాయి. నల్లమల అడవుల పులులు పెరగడంలో ఇరు రాష్ట్రాల మధ్య జాయింట్ రివర్ పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కలిసొచ్చిందనే చెప్పొచ్చు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోర్ ఏరియా విస్తీర్ణంలో దేశంలోనే 2వ స్థానంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఇప్పటి వరకు 21 పులులు కెమెరాకు చిక్కాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 4 ఏళ్లకు ఒకసారి పులుల గణన చేపడుతోంది. 2018లో విడుదల చేసిన నివేదికలో అమ్రాబాద్ రిజర్వ్లో 12 పులులు ఉండగా గతేడాది నాటికి 16కు పెరిగాయి. తాజాగా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు 21 పులులు చిక్కాయి. సంతతి పెంచేందుకు అటవీ శాఖ అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మొత్తం విస్తీర్ణం 2.61.39 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో కోర్ ఏరియా 2.166.37 చదరపు కిలోమీటర్ల. కోర్ ఏరియా పరంగా ఏటీఆర్ దేశంలోని 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ సుమారు 200 వరకు పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు సరిపడా అభయారణ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పులులు 2.5 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అమ్రాబాద్ రిజర్వ్లో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడపులుల సంఖ్య పెరిగిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఆడపులులు 7 ఉండగా మరో 6 పులి పిల్లలున్నాయి. ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. పులుల వేటను పూర్తి స్థాయిలో కట్టడి చేయడంతో పాటు స్థానిక ప్రజల్లో పులుల ఆవశ్యకతపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. తద్వారా పులుల సంరక్షణ కోసం స్థానిక ప్రజల మద్దతు పొందుతోంది. పులులకు ఆహారమయ్యే వన్యప్రాణుల సంతతి పెంచేందుకు ప్రత్యేకంగా 300 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. నల్లమలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీర ప్రాంతాల్లో పులులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆడపులులు పిల్లల సంరక్షణ కోసం కృష్ణానది దాటి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కృష్ణా తీరంలో అక్రమంగా చేపల వేట కొనసాగుతుంది. వారితో పులులకు ముంపు పొంచి ఉండడంతో అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాయింట్ రివర్ పెట్రోలింగ్ ద్వారా సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో పులులు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 4 బ్లాకులలో అమ్రాబాద్, ఆచంపేట్, నాగాన్ సాగర్ డివిజన్లు కలుపుకొని ఒక 1200 కెమెరా పాయింట్స్, 1200 కెమెరా, 500 అటవీ సిబ్బందిని కలుపుకొని పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ రోజుకి 21 పులుల ఫోటోగ్రాఫ్స్ మనకి సమకూర్చాయి. ఇదే మనం 2018 అంటే
ఇంతకుముందు అయినా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ చూసుకుంటే ఆ సంవత్సరం మనకి 7 టైగర్లు మాత్రమే కెమెరాలకు చిక్కాయి. ఈరోజు 2022లో ఆ సంఖ్య 21కి పెరిగింది. ఆ రోజు మనకి ఎన్టీసీ ఇచ్చిన నెంబర్ 12. సో ఈసారి మనం వాళ్ళు మనకి ఏమి ఎక్స్ట్రాపులేషన్ చేసి డేటా ఇస్తారో మనం వేచి చూడాలి. బట్ నెంబర్ మాత్రం 21 అండ్ దాని పై ఉంటుంది. ఈ సందర్భంగా నేను తెలియజేయాల్సింది ఏమనగా లాస్ట్ 4 ఏళ్ళకెళ్ళి మనం చేసిన ప్రొటెక్షన్, అటవీ మీద అవగాహన అండ్ జనరల్ పబ్లిక్, మోస్ట్ ఇంపార్టెంట్లీ సామాన్య జనాలు పులుని కాపాడాలనుకునే దృఢ సంకల్పం అన్నిటికంటే. ఇప్పుడు ఇక్కడ జనరల్ లోకల్ పబ్లిక్ కూడా పులు ఉండాలి, పులు ఉంటే బాగుంటుందనే విశ్వాసం పెరుగుతుంది ఈ ఏరియాలో. దానికి నిదర్శనమే ఈ పులుల సంఖ్య పెరగడం. మనకి ఇప్పుడు దీంట్లో ఒక 7 ఆడపులులు ఉన్నాయి. సో ఆడపులులు ఎక్కువైన కొద్దీ సంతతి అండ్ సంఖ్య తొందరగా పెరుగుతూ ఉంటాయి. మనకు రాను ఇంకా పెరిగే అవకాశం ఇంకెక్కువ ఉంది ఇప్పుడు పులుల సంఖ్య. ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవడానికి పోచర్స్ని, స్మగ్లింగ్ని, అడవిలో డిస్టర్బెన్సెస్ని తక్కువ చేయాల్సింది మన రెస్పాన్సిబిలిటీ. ఎంతైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉందో అట్లనే లోకల్ పబ్లిక్, ఇక్కడ వచ్చే యాత్రికులకు కూడా ఎటువంటి ప్లాస్టిక్ పడేయకపోవడం, అటవీ ప్రాంతాల్లో ఆగి లోపలికి వెళ్ళడం, ఇలాంటివి చేయకపోతే పులుల సంఖ్య మరింత పెరుగుతుంది. సో ఈ సందర్భంగా మేము తెలియజేయాల్సింది ఇదే. మనం ఇప్పుడు సాధించింది ఇంకా ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది మనకి. సో ఇది వెళ్ళడానికి మాకు మీ అందరి నుంచి మద్దతు అవసరం.